రెచ్చుని స్తోత్రం. నువ్వేనా నిరుద్యోగంతో బాధపడుతున్నావు? చెప్పు. నిరుద్యోగంతో బాధపడుతున్నావు? అవునా? ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన. దేవుని ఆత్మ మన మధ్యలో కదులుతా ఉంది. మేరీ, మేరీ. ఎవరు ఈ మేరీ? రెచ్చుని స్తోత్రం. నువ్వేనా? స్తోత్రం. మైక్ అక్కడికి వెళ్ళాలా? హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. నన్ను ఎప్పుడైనా చూసావా? చెప్పాలి. యూట్యూబ్లో చూసాను. నేను ఎప్పుడైనా చూసానా? చూడలేదు. నిరుద్యోగంతో బాధపడుతున్నావు? చెప్పు. నిరుద్యోగంతో బాధపడుతున్నావు? అవునా? ఒకవేళ ఆమెకు ఉద్యోగం ఉండి ఉంటే దమ్ముండాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుందంటే ఉపవాసంలో నుంచి వస్తుంది. గట్టిగా చప్పట్లు. అరే చప్పట్లు కొట్టండి అయ్యా, చప్పట్లు కొట్టాలి. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా. నిరుద్యోగంతో బాధపడుతున్న మేరీ స్టేజ్ మీదకి రా, దేవుడు పిలుస్తున్నాడు. హోలీ స్పిరిట్, యేసయ్యా, 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 యేసయ్యా. హోలీ స్పిరిట్. నాతో ఎప్పుడైనా మాట్లాడావా మేరీ? నన్ను ఎప్పుడైనా చూసావా? యూట్యూబ్లో చూసావా? యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో చూసావు. నిరుద్యోగంతో బాధపడుతున్నావు మేరీ. ఎందుకు ఏడుస్తున్నావు? అందరం నలుగురం ఆడపిల్లలమే. నలుగురు ఆడపిల్లలు. నానొక్కడే కష్టపడుతున్నాడు. నానొక్కడే కష్టపడుతున్నారు. ఒక్క రూపాయి కూడా మిగలదు నాన్న పంపించేది. కనీసం మేము జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక్క రూపాయి ఉండేది కాదు. అందుకే జాబ్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చినావు మేరీ నువ్వు? విజయవాడలో ఉంటున్నాను హాస్టల్లో. ఏ ఊరు మీది? గిద్దలూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. రోజు బాగా ఏడుస్తున్నావు అంట, నిజమేనా? ఎందుకని ఏడుస్తున్నావు? జాబ్ లేదని. జాబ్ కోసం ఏ జాబ్ రాసినా క్వాలిఫై అవ్వను. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీకు మంచి ఉద్యోగాన్ని నా యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. అరే లూసిఫర్, విజయవాడలో మీటింగ్ ఎందుకు అంటావేంద్రా బాబు? విజయవాడలో మీటింగ్ ఎందుకో తెలుసా? పాస్టర్ అమ్మ తేజ ఎందుకు పెట్టొద్దు తెలుసా? ఎందుకు పెట్టాలో? ఇగో ఇలాంటి చెల్లెల కోసం మీటింగ్ పెట్టాలా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఇదిగో ఇలాంటి చెల్లెలకు ఉద్యోగం ఇవ్వడానికి దేవుడు ఈ ప్రాంగణాన్ని ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. తండ్రి, ఈ బిడ్డలో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న దుఃఖం మీరు చూశారయ్యా. ఈ బిడ్డలో ఉన్న వేదన మీరు చూశారు అయ్యా. బిడ్డలో ఉన్న వేదన మీరు చూశారు. బిడ్డ కన్నీరు తుడవబడును గాక. అనేక మంది అనాథలకు భోజనం పెట్టే స్థితికి బిడ్డ ఇల్లును గాక.
ఆ ముగ్గురు చెల్లెలకు అండగా నిలబడే స్థితి ఆ బిడ్డకు కలుగునుగా. ఆమేన్ ఆమేన్. ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. ఆమేన్. ఈ చేతులు నా చేతులు కాదు, మీ చేతులుగా మారిపోవునుగా. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుడు నీ కన్నీళ్ళని ఎందుకు చూశాడు తెలుసా? Oh, Jesus. మీ నాన్న కష్టం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, నీ మంచి మనసును బట్టే నీ ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ తండ్రి, Oh, Jesus. నీ తండ్రి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు మేరీ. నీ తండ్రిని బట్టి, నీలో ఉన్న ప్రేమను బట్టి ఆమేన్. దేవుడు మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సాక్ష్యం చెప్పుకుంటానన్న ఇక్కడికి ఇది ప్రొఫెసీ. ఆమేన్ 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 ఇది నీకు ప్రవచనం. ఆమేన్ మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలను. ఆమేన్. నిరుద్యోగంతో బాధపడుతున్నావా చెల్లి, తమ్ముడా? హల్లెలూయా. పరిగెత్తుకుంటూ రా. Oh, Jesus. విజయవాడలో జరుగుతున్న స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనకి పరిగెత్తుకుంటూ రా. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆమేన్ జరిగించబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హక్ చేసుకో. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే.